హైదరాబాద్లో ఫామ్ హౌస్లు చాలా ఉంటాయి. హైదరాబాద్లోనే కాదు, ఈ మధ్య ఇదొక కల్చర్ బాగా పెరిగింది. ఫామ్ హౌస్లు 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాల వాళ్ళు కూడా ఫామ్ హౌస్ కట్టుకున్నారు. వీళ్ళు సరదాగా వీకెండ్స్ గడుపుతున్నారు. ఇది ఫామ్ హౌస్ కాదు, ఇది ఫారెస్ట్ హౌస్. మామూలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మాత్రమే డీప్ ఫారెస్ట్లో చాలా సెక్యూరిటీ మధ్య అక్కడక్కడ క్వార్టర్ లాంటివి ఉంటాయి. ఎప్పుడన్నా వెళ్తే ఆఫీసర్స్ వెళ్తే ఉండడానికి. అది కూడా చాలా రేర్ అండి. నేను అడవిలోంచి వచ్చాను, నాకు తెలుసు. దండకారణ్యంలో పుట్టినవాడిని, మాదంతా డీప్ ఫారెస్ట్. ఇలాంటి పరిస్థితి నేను ఎక్కడ చూడలేదు. దీని మీద మీకున్న అవగాహన ఏంటి? మిగతా ఇద్దరు మిత్రులు కూడా నమస్కారం. నమస్తే అండి. అయితే దీనికి ముందు ఒక నేను ఇంట్రడక్షన్ చెప్తాను, ఎందుకు అక్కడ దీన్ని ఎట్లా వచ్చి ఉంటుంది అన్న దాని మీద. అంటే మన మద్రాస్ ప్రావిజన్స్ నుంచి 1956 లోంచి డివిజన్ అయ్యాం మనం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అప్పుడు. ఇదంతా కూడా మద్రాస్ కిందికి వచ్చేటటువంటి మద్రాస్ గవర్నర్ పరిపాలన కింద ఉండదు. ఈ రెవెన్యూ సంబంధించి రికార్డ్స్ అంతా కూడా చెన్నై, చిత్తూరులో ఉండేటివి, తర్వాత వేలూరులో ఉండేటివి, తిరుపతిలో ఉండేటివి కాదు. సో అక్కడ ఏంటంటే ఈ రెవెన్యూ రికార్డ్స్ అంతా కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొన్ని మిస్ అయిపోయినట్టు ఉన్నాయి, కొన్ని ఇనాం భూములని చెడికి దొంగ పత్రాలు రాసుకున్నట్టు ఉన్నాయి, కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసినట్టు ఉన్నాయి. ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, దట్ ఈస్ డిఫరెంట్. ఆ రోజుల్లో నేను చెప్పేది 70-80 సంవత్సరాల క్రితం. ఈ తర్వాత దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి పెట్టారు, ఫేక్ డాక్యుమెంట్ చేశారు, కోర్టుకు వెళ్ళారు, ఏదో జరిగినాయి. అటువంటి క్రమంలోనే ఈ పెద్దేడు రామచంద్రారెడ్డి రికార్డును చేంజ్ చేశారు, ట్యాంపరింగ్ చేశారు అనడానికి ఏ మాత్రం మీరు సందేహపడాల్సిన అవసరమే లేదు. ఏదైతే క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్, సర్వే నెంబర్ ఆఫ్ ది ల్యాండ్ను ఒరిజినల్ గా మనకు కావాలనుకుంటే ఇప్పటికీ కూడా మద్రాసులో నిక్షిప్తపై ఉంటది. నిజంగా మనం దీని మీద సీరియస్ గా మాట్లాడుకుంటే ఇట్ ఇస్ ట్రూ. ఆ రోజే మద్రాస్ ప్రావిన్స్ డివిజన్ అయిన రోజే సర్వే నెంబర్లు, చేంజ్ ఆఫ్ సర్వే నెంబర్స్, తర్వాత క్లాసిఫికేషన్స్, ఇవన్నీ కూడా అక్కడే డివిజన్ ఇచ్చేటవే. దీని మదర్ డాక్యుమెంట్ దాదాపు 100 సంవత్సరాల పైనుంచి కూడా చెన్నైలో ఉంటుంది. ఒక డీప్ ఫారెస్ట్ లో రెవెన్యూ ల్యాండ్ ఉండటం అన్నది అసాధ్యం. ఈ మంగళంపేట ఏదైతే ఉందో అక్కడ నేను దాదాపు కొన్ని 100 సార్లు ఆ రూట్లో వెళ్ళి ఉంటాను నేను. ఎందుకంటే మాకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బంధువులంతా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు రామకృష్ణ గారు ఉంటారు, భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఉంటారు. ఎందుకంటే ఇది వెరీ నియర్. మంగళంపేట నుంచి అటు మనం దక్షిణం వైపు వెళ్ళామంటే మీకు తమిళనాడు బార్డర్ వస్తుంది, చెన్నై వస్తుంది. అదే ఎందుకు ఫారెస్ట్ ఉందంటే అదొక స్ట్రెచ్, ఒక చిట్టడవి, కారడవి లాగా ఉంటది, కొన్ని చోట్ల దట్టంగా ఉంటది. రాత్రిపూట కూడా పెద్ద వెహికల్స్ వెళ్ళవు అక్కడ, ఎందుకంటే ఈ జంతువుల కోసం అని చెప్పేసి పెద్దగా రష్ కూడా వెళ్ళరు. డే టైం మాత్రం వెళ్తారు ఆ రూట్ లో ఇన్ జనరల్ గా. ఓకే. సో అయితే నేనేమంటానంటే దీనికి ఆ ఏరియాలో రెవెన్యూ ల్యాండ్ ఉండటం అన్నది అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. అందుకోసం నేను 1956 నుంచి చెప్పాను. అంటే 1991లో అయిందంటే అప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ డాక్యుమెంట్ రికార్డ్స్ ప్రకారం 1952లో ఆ 200